హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కృష్ణ 365. సో ఈ రోజు మీరు thumbnail లో చూసుంటారు. టాపిక్ వచ్చేసి వర్క్ బోర్డ్ గురించి. సో బేసిక్ గా వర్క్ అంటే ఏంది, సో వర్క్ బిల్ ఎందుకు వచ్చింది, సో దాంట్లో మేజర్ చేంజెస్ ఏం తీసుకొచ్చినారు అండ్ దానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తా. అండ్ లాస్ట్ లో నా అభిప్రాయం కూడా చెప్తా దీని గురించి. అసలు దీనివల్ల లాభమా నష్టమా అనేది కూడా చెప్తా. సో దీని మీద వివిధ పార్టీల అభిప్రాయాలు ఎట్లున్నాయి అనేది కూడా చెప్తాను అనమాట. సో ఈ 5 పాయింట్స్ మేజర్ గా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. వాట్ ఈస్ మీన్ బై వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 వార్తలో ఉంది. అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏదైనా డొనేటెడ్ ప్రాపర్టీ ఇస్లామిక్ లా కింద డొనేట్ చేయబడిన ప్రాపర్టీ అనమాట. అది రిలీజియస్ పర్పస్ అవ్వచ్చు, చారిటబుల్ పర్పస్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రాపర్టీ శాశ్వతంగా పర్మనెంట్గా డొనేట్ చేస్తే దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు అనమాట. సో ఇది అసెట్ మూవబుల్, ఇమూవబుల్ రెండు ఐటమ్స్ ఉంటాయి అనమాట. అంటే మూవబుల్ అంటే ఏంటంటే ఏవైతే మనం బంగారం ఇవన్నీ మూవబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇమూవబుల్ అంటే లైక్ ఆస్తులు ఉంటాయి కదా, లైక్ ప్రాపర్టీస్, ఇవన్నీ ఇమూవబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. సో బేసిక్ గా వక్ఫ్ యొక్క ఆస్తుల్ని ఎవరు రక్షిస్తారు అని క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి 1947 ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే 1954లో వక్ బిల్ ని తీసుకొచ్చినారనమాట. సో ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిరక్షించేది వక్ బోర్డ్ అనమాట. సో అలా వక్ బోర్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 1995లో దీనికి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఏంటి అంటే దీన్ని క్వశ్చన్ చేసే విధంగా లైక్ గవర్నమెంట్ కానీ, లైక్ సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ వీటి మీద అజమాయి చెలాయించే విధంగా ఉండకుండా సెక్షన్ 40 తీసుకొచ్చినారనమాట. దీనివల్ల ఏంటి అంటే సో ఇప్పుడు ఎవరైనా సరే భూమిని కోల్పోతాయి, లైక్ వక్ బోర్డ్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ వక్ఫ్ వాళ్ళది, సో మీది కాదు అన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఈ వక్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అది నువ్వు పోలీస్ స్టేషన్ లో కానీ లేదా కోర్టులో కానీ చెప్పుకోవడానికి వీలుండదు. సో అట్లాంటి లా తీసుకురావడం వల్ల అనేక మంది రైతులు దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మనకు తెలుసు తమిళనాడులోని 57 విలేజెస్ ని ఈ వక్ఫ్ ల్యాండ్ కిందికి తీసుకోవడం వల్ల అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత కేరళలో కూడా ఇట్లాంటి ఇష్యూయే అయింది. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఒక లా తీసుకురావాలి, ఒక అమెండ్మెంట్ ని తీసుకురావాలి వక్ బిల్ కి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ వర్క్ బై యూజ్ అనే కాన్సెప్ట్ ని కూడా బాగా వాడతారు అనమాట. దీని కింద వర్క్ బై యూజ్ అంటే ఏంటంటే బేసిక్ గా ఎవరైతే ఈ ఆల్రెడీ వర్క్ ల్యాండ్ ఉందో ఆ వర్క్ ల్యాండ్ కి సంబంధించి ఇప్పుడు ఉన్న సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ లేదా పార్లమెంట్ కానీ ఇవన్నీ వర్క్ ల్యాండ్ కిందకే వస్తాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో వీటన్నిటి వల్ల వర్క్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ బిల్లు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఇది. जहां एक व्यक्ति संपत्ति, भूमि या मूल्यवान संपत्ति धार्मिक या सामाजिक भलाई के लिए दान करता है बिना उसको वापस लेने के उद्देश्य से, वहां वक्फ की रचना करती. इसमें दान देता है वो शब्द का बड़ा महत्व है. दान उस चीज का ही कर्ज किया जा सकता है जो हमारा है. सरकारी संपत्ति का दान मैं नहीं कर सकता, मान्यवर किसी और की संपत्ति का दान मैं नहीं कर सकता. दान उसी चीज का किया जाता है जो हमारा है. मान्यवर इसी विषय पर ये सारा जो बहस चल रहा है. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వక్ఫ్ లో ఈ వక్ఫ్ బోర్డ్ లేటెస్ట్ అమెండ్మెంట్ లో ఉమీద్ 2025 అని చెప్పి తీసుకొచ్చినారు అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీంట్లో తీసుకొచ్చిన చేంజెస్ ఏందనేది గురించి డిస్కస్ చేద్దాం. अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है. पक्ष में 288, विपक्ष में 232. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ. Ayes 128. Noes 95.
Abstention 0. The bill is passed. ఫస్ట్ పాయింట్, ముస్లింలు కాకపోయినా బోర్డు సభ్యులుగా ఉండే అవకాశం ఈ అమెండ్మెంట్ లో కల్పించారనమాట. ఇదివరకు ఆ ప్రొసీజర్ లేదు. సో రీసెంట్ గా తీసుకొచ్చిన దాంట్లో ఆ ప్రొసీజర్ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి దీనికి సిఇఓ ఎవరైనా కావచ్చు. ఇదివరకు ముస్లింలు మాత్రమే ఉండేది, ఇప్పుడు ఎవరైనా కావచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇదివరకు భూముల్ని ఏదైతే వర్క్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ సర్వేయర్, స్పెషల్ సర్వేయర్ ఉండేటైనా ఆయన దాన్ని కొలిచేటోడు అనమాట. ఇది ఇప్పుడు గవర్నమెంట్ అండర్ లో కలెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. సో కలెక్టర్ చేతిలో దీని మీద సర్వే కానీ ఎవ్రీథింగ్ కలెక్టర్ అండర్ లో నడుస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఉన్న పాత వర్క్ చట్టాన్ని అయితే మొత్తాన్ని తీసేసి కొత్తగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది అనమాట. సో ఇట్లా వర్క్ ని తీసుకురావడానికి రీజన్ ఇది. సో దానివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పటిదాకా డిస్కస్. సో ఇప్పుడు దీని మీద జరిగే వివాదాలు ఏంటి, అసలు దీనికి విజయ్కి సంబంధం ఏంటి? సో తమిళనాడులో విజయ్ రీసెంట్ గా టీవీకే పార్టీని పెట్టడం జరిగింది. సో ఈ టీవీకే పార్టీ ఫస్ట్ టైం ఈ ఏదైతే వర్క్ అమెండ్మెంట్ బిల్ ఉందో దాని మీద ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ముస్లింల ఆస్తుల పరిరక్షణ ముస్లింలకే చెందాలనేది వాళ్ళ పాయింట్ అనమాట. సో ఇది టీవీకే పార్టీ అసలు ఏం చేస్తున్నది ఏందనేది వీడియోలో చూడండి. రైట్. And now we are learning that Vijay's party TVK has also joined in. Now they have begun their protest against the amendments that have now been announced in the Waqf bill. Both the houses of the parliament, the Lok Sabha and the Rajya Sabha, have passed the bill, and TVK, Vijay's party, members and workers are also protesting against the amendment bill. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన వివాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్తాం. తమిళనాడులో జరుగుతున్నాయి, అండ్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి, అండ్ రీసెంట్ గా కర్ణాటకలో కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళు రైజ్ చేసారు కన్సర్న్. సో అట్లా కొన్ని ప్లేసెస్లలో దీనికి సంబంధించిన ఇష్యూస్ అయితే రైజ్ అవుతుంది. బేసిక్ గా దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే వర్క్ అమెండ్మెంట్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే వర్క్ బోర్డ్ వాళ్ళు వెళ్ళి ఇది నా ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళు ఏ ప్రాపర్టీని తీసుకునే అధికారం ఏదైతే ఇచ్చిరో అది పోవాలన్నమాట. అది పోవడానికే ఇది తీసుకొచ్చినారు. యాక్చువల్ గా ఇది రీసెంట్ గా 2013 లో వీళ్ళకి అధికారం వచ్చిందనమాట, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో అప్పటిదాకా దీని మీద వీళ్ళకి అంత అధికారం ఉండకపోతుండే. 2013 లో ఈ స్పెషల్ ప్రొవిజన్ రావడం వల్ల వీళ్ళు ఏ భూమి అయినా మా భూమి అనే హక్కు, అంటే మనం పోయి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వీలేదు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా కూడా అది మీది కాదు, మీరు వక్ఫ్ వాళ్ళతోటే మాట్లాడుకోవాలి. ఆ బోర్డు సభ్యులే దీనికి సంబంధించిన డెసిషన్ మేకర్స్. సో వాళ్ళతోటే మీరు మాట్లాడుకోవాలంటారు. సో ల్యాండ్ గ్రాప్ చేసింది వాళ్ళే, పోయి వాళ్ళతోటే మాట్లాడుకోవాలంటే పెద్ద యూజ్ ఉంటుంది కదా. సో అందుకని అనమాట. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకొని వచ్చినారు. సో నా అభిప్రాయం అయితే తీసుకురావడం కరెక్టే. దీని మీద ఇంకా లోతైన చర్చ జరగాలి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్లు పాస్ అయింది. సో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి. సో వాటిని ఎట్లా గవర్నమెంట్ ట్యాకిల్ చేస్తారనే చూడాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ ఈ బిల్ కి సంబంధించి ఇదివరకు మనం కోర్టులోకి వెళ్ళలేమన్నమాట బేసిక్ గా. ఎందుకంటే ఏదైతే బిల్ తీసుకొచ్చినారో ఈ బిల్ ద్వారా ఇప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు. సో ఎవరైతే బేసిక్ గా వచ్చి ఇది వర్క్ ల్యాండ్ అది ఇది అని అంటే మీరు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావచ్చు అనమాట. సో ఈ అథారిటీ కూడా ఇప్పుడు రీసెంట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది టోటల్ గా వర్క్ గురించి. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయకృష్ణ 360.